హాయ్ అండి అందరికీ. ఇది బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది ఇక్కడ ఈ కోనేటిలో చప్పట్లు కొడితే నీళ్ళు ఎక్కువ వస్తాయంట. అట్లా అని మా పిల్లలు ట్రై చేశారు, అదేం రాలేదు అలాగా. ఇందులోనే హనుమాన్ గుడి అట్లనే చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇందులో చూడ్డానికైతే ఫ్యామిలీస్తో వెళ్ళి మంచిగా వండుకొని తినేసే ప్రాంతంలా ఉంది. కానీ ప్రశాంతమైన గుడి అండి ఇది. అక్కడ చాలా అంటే చాలా బాగుంది, చెట్లతో చల్లగా బాగుంది, వెదర్ అయితే బాగుంది. అది హనుమాన్ గుడి, అందులోనే చిన్నగా ఉంది. మా పిల్లలు ఊరుకుంటారా, గంట కొడతాను గంట కొడుతూనే ఉన్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాం. అసలు మెయిన్ టెంపుల్ ఇదండి, శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని ఉంది కదా. ఇక్కడ కూడా గంటతో గొడవ వేస్తున్నారు పిల్లలిద్దరు. పురాతనమైన గుడి అండి ఇది. చూడండి, శివుడు నంది చూడండి, బాగుంది కదా. ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే ప్రశాంతంగా ఉంది. అక్కడ నుంచి చాలామంది వస్తున్నారండి, అక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాలు. వీలైనంత వరకు మీరు రండి, బాగుంది. వచ్చి వండుకొని తినేసి ఫ్యామిలీస్తో వచ్చి వెళ్ళేలా ఉంది. చాలా స్పేస్ ఉందండి అక్కడ. మేము కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం, బట్ ఏంటంటే చాలా నచ్చింది మాకు టెంపుల్. ఆ కోనేరు చిన్న ఉంది, కోనేరు కూడా. అక్కడికైతే ఫ్యామిలీస్తో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు, అలాగే ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చండి. మంచిగా పిక్నిక్ స్పాట్ ఇది. ఇక్కడ చూసినా మొత్తం చెట్లు ఇవే తప్ప అక్కడ వేరే మనుషులు కానీ షాప్స్ కానీ అక్కడ ఏమి ఉండవు. అది చిన్నగా అడవి ప్రాంతంలోనే ఉంటుందండి ఇది. కానీ బాగుంది. బసంత్ నగర్ నుంచి వెళ్ళాలి, ఇది బాగుందండి. మీరు కూడా వీలైనంత వరకు వెళ్ళి చూడండి. ఎక్కడ చూసినా మా పిల్లలు గోల వేస్తున్నారు. అక్కడ వాళ్ళ డాడీ కూర్చున్నాడని అక్కడికి వచ్చేసారు. ఇక్కడే ఎదురుగా నాగుల దేవత కూడా ఉందండి. అక్కడ నుంచి ఆపోజిట్లో గుడి, ఇది గుడి ప్రాంతం ఎదురుగా ఉంది. అక్కడ షెడ్ ఉంది కదండి, అక్కడ వండుకోవచ్చు, ఫ్యామిలీస్ ఉండొచ్చు. అటు ఈ టెంపుల్ వెనకాల కూడా ఉంది షెడ్, సేమ్ అక్కడ కూడా ఉండొచ్చు అండి.